కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో విశాఖకు మళ్లీ భారీ పెట్టుబడులు తరలివచ్చేందుకు సిద్ధమయ్యాయి. ముందుగా లులు భారీ మాల్ ఏర్పాటుకు సిద్ధమైంది. అయితే గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 2200 కోట్ల రూపాయలతో లులు మాల్ నిర్మాణానికి ప్రతిపాదన చేశారు. అయితే 2019లో సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం చర్యలు కారణంగా లులు మాల్ వెనక్కి వెళ్లిపోయింది. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు, సీఎం చంద్రబాబు చొరవ, ఆయనపై నమ్మకం ఉండడంతో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలంతా ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 28వ తేదీన సీఎం చంద్రబాబుతో లులు సంస్థల చైర్మన్ యూసుఫ్ అలీ సమావేశమై ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపారు. దీంతో బీచ్ రోడ్డులో 13.83 ఎకరాల్లో లులు మాల్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. లులు మాల్ పూర్తయితే సుమారు 15,000 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రానికైతే మాత్రం పెట్టుబడిదారులు వెలుగులో వస్తున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఏదైతే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ నిర్వాహంతో విశాఖ నుంచి వెళ్లిపోయిన లులు మాల్, ప్రపంచ శ్రేణి సంస్థ అయిన లులు మాల్ మళ్లీ కూడా విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు సెప్టెంబర్ నెల 28వ తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఏదైతే ఆ సంస్థకు సంబంధించిన చైర్మన్ యూసఫ్ అలీ కలవడంతో అయితే మాత్రం మళ్లీ ఏదైతే విశాఖలో పెట్టబోయే లులు మాల్ సంస్థకు సంబంధించి ఆశలు అయితే మాత్రం రేకెత్తిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి విశాఖలో మళ్లీ ఆ లులు మాల్ అయితే మాత్రం ఏర్పాటుకి రంగం అయితే సిద్ధమైందని చెప్పొచ్చు. ఏదైతే దాదాపుగా చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు హయాంలో దాదాపుగా 2200 కోట్ల రూపాయలతో ఇప్పుడు మనకి ఏదైతే విజువల్స్ కనిపిస్తున్నాయో ఇది బీచ్కి అతి అభిముఖంగా ఉన్న, అత్యంత సమీపంగా ఉన్న దాదాపుగా 13.83 ఎకరాలు స్థలము, ఈ సువిశాలమైన స్థలం. ఈ స్థలము ఇది ఏపీఐఐసికి సంబంధించిన స్థలం. ఈ స్థలంలో లులు మాల్ కానీ అప్పుడు కానీ చంద్రబాబు హయాంలో శంకుస్థాపన చేసిన సమయంలో అది కానీ నిర్మాణం ప్రారంభించినట్టయితే ఈ పాటికి ఈ ఖాళీ స్థలంలో దాదాపుగా అత్యంత అధునాతనమైన కట్టడాలు ఎందుకంటే ప్రపంచంలోనే లులుకి ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కొచ్చిన్లో లులు కానీ, అలాగే ఏదైతే జగన్ ప్రభుత్వంతో విసిగి వేసారిపోయి గత ప్రభుత్వ హయాంలో విశాఖ నుంచి పెట్టుబడులు పెట్టకుండా వెళ్లిపోయిన లులు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో కూడా ఆ సంస్థ అయితే మాత్రం అక్కడ మాల్స్ని ఏర్పాటు చేస్తున్నారు. దాదాపుగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ ఏదైతే మనకి ఏపీఐఐ స్థలం ఉందో ఈ స్థలంలోనే రేపు రాబోయే కాలంలో ఇక్కడ లులు మాల్ అయితే మాత్రం రానుంది. ఇదే గాని వచ్చినట్టయితే సుమారుగా 15,000 మందికి విశాఖలో ఉన్న స్థానికంగా ఉన్న యువకులకైతే మాత్రం నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మామూలుగా ఇక్కడ పెట్టుబడులు వస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఏదైతే గతంలో లులు మాల్ వెళ్లిపోయిందో అది ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఆ తరువాత గతంలో వెళ్లిపోయిన కంపెనీలు కూడా విశాఖ వైపు, ఏపీ రాష్ట్రం వైపు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే మాత్రం ఏదైతే జగన్ ప్రభుత్వ కారణంగా ఆగిపోయిన బీచ్ రోడ్లో ఆగిపోయిన లులు సంస్థ మళ్లీ ఇక్కడికి వచ్చి నిర్మించి దాదాపుగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నదని అంటే విశాఖలో ఉన్న యువకులందరూ కూడా పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే లులుతో పాటు గతంలో వెళ్లిపోయిన సంస్థలు ఏదైతే ఐటీ సంస్థలు ఉన్నాయో అవి కూడా రానున్న కాలంలో వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా ఇటీవల విశాఖకు వచ్చిన మంత్రి లోకేష్ అయితే మాత్రం స్పష్టం చేసిన